వీక్షకులకు స్వాగతం, నమస్కారం. చేతగానడు పేటలో ఉన్న ఒకటి, కోట్లో ఉన్న ఒకటి అన్న సామెత చందాన జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ప్రభుత్వ ఎన్ఎంసీ బాండ్ల కోసం ప్రయత్నిస్తున్న సందర్భంగా ఉదయ్ భాస్కర్ రెడ్డి అనే వాడి చేత ఈమెయిల్స్ పంపించి ఇన్వెస్టర్ని కన్ఫ్యూజ్ చేసి పెట్టుబడులు రాకుండా చేసే ప్రయత్నం చేసింది. రెండోది, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఎం మురళీకృష్ణ అనేవాడి చేత ఈమెయిల్స్ పంపించి సింగపూర్ ఇన్వెస్టర్లని ప్రభుత్వ అధికారులని బెదిరించే ప్రయత్నం చేసింది. రాష్ట్ర అభివృద్ధి అంటే వీళ్ళకి ఎందుకు అంత కడుపుమంట అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. వివరించాక మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడతా ఉంది. నాడు ఉదయ్ భాస్కర్ రెడ్డి, మొన్న మురళీకృష్ణ. దీన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఇది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి ఒక అలవాటు, దరిద్రపు అలవాటు ఒకటి ఉంది. ఏంటి అంటే, ఎదుటివాడు బాగుపడుతుంటే భరించలేరు, సహించలేరు. వాడిని ఎట్లా నాశనం చేద్దామా అని చూస్తారు. ఎందుకు ఈ మనస్తత్వం ఎందుకు ఉన్నది అంటే, సమాజంలో ఉన్న సంపద అంతా మేమే పోగేసుకోవాలి, ఇందులో సామాన్య బడుగు బలహీన వర్గాల ప్రజలు వాటాకి వస్తే మేము భరించలేము అనే ఒక ఫ్యూడల్ మనస్తత్వం ప్రకారం ఈ పనులన్నీ చేస్తూ ఉన్నారు. మీరు ఎక్కడన్నా చూడండి, జగన్మోహన్ రెడ్డి స్వయం ఉపాధి కోసం, ప్రజలకి, పేద ప్రజల స్వయం ఉపాధి కోసం వాళ్ళ లైవ్లీహుడ్ ఇస్తూ, వాళ్ళకి లైవ్లీహుడ్ ఇవ్వటం ద్వారా వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచటానికి ఒక్కటంటే ఒక్క పథకమైనా ప్రవేశపెట్టాడా? లేదండి. జగన్మోహన్ రెడ్డి కాదు, వాళ్ళ నాన్న కూడా అదే చేశాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉత్పాదకత పెంచే స్కీమ్ ఒక్కటి కూడా లేదు. అన్నీ కూడా సబ్సిడైజ్డ్ స్కీమ్సే పంపు చేశాడు. ఆ రోజు లబ్ధి పొంది మర్చిపోయే రకంగానే ఉంటుంది. ఆ టైపులో అంటే ప్రజలు డెవలప్ కాకూడదు, వాళ్ళు తమ మీద ఆధారపడి ఉండి జీవనాన్ని కొనసాగించాలి అనే ఒక ఫ్యూడల్ మనస్తత్వం. మీరు ఎక్కడైనా చూడండి, మీకు కిరణ్ కుమార్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీలో, అదే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అని అసలు చట్టబద్ధత తీసుకొచ్చాడు దానికి. అంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టి ఎస్సీలకి ఎస్టీలకి, గిరిజన ప్రాంతాల్లో మైదాన ప్రాంతాలలో ఉండే వాళ్ళందరికీ కూడా బడ్జెట్లో ఇంత పర్సంటేజీ ఈ స్కీముల కోసం ఖచ్చితంగా ఖర్చు పెట్టి తీరాలి అని ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు కిరణ్ కుమార్ రెడ్డి. దాంతో ఏమైపోయింది, బడ్జెట్ నువ్వు ఎంతన్నా పెట్టు, 1,00,000 కోట్లు పెట్టు, 2,00,000 కోట్లు పెట్టు, 5,00,000 కోట్లు పెట్టు, అందులో ఆ పర్సంటేజీ ఎస్సీలకి ఎస్టీలకి కంపల్సరీగా ఖర్చు పెట్టాలి, మినిమం పర్సంటేజ్. ఆ పర్సంటేజీ కూడా చెప్పాడు. దాన్ని బట్టి ప్రతి స్కీము ఇది చేయాలి, కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి. అటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ని జగన్మోహన్ రెడ్డి, అంటే రాష్ట్రం డివైడ్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాలంలో దాన్ని కొల్లబొడిచి చంపేశాడు దాన్ని. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అంటే అందరికీ అర్థం అవటానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెబుతున్నాను తప్ప ఇటువంటివి ఒక లక్ష్య చేశాడు. అంటే ప్రజలకి సాధికారిత ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. ఫ్యాక్షన్ మనస్తత్వం. చంద్రబాబు నాయుడు స్కీమ్స్ మీరు ఎప్పుడన్నా చూడండి, ఏ స్కీమ్ అయినా చూడండి, లింక్ టు ప్రొడక్టివిటీ ఉంటుంది. ప్రొడక్టివిటీ లింక్డ్ స్కీమ్స్నే ఆయన ఇంప్లిమెంట్ చేస్తాడు ఎప్పుడు. అందుకనే చంద్రబాబు నాయుడు ఏంటి అంటే చేపలు పట్టడం నేర్పుతాడు. వీళ్ళందరూ చేపలు ఇస్తారు అంతే, పట్టడం నేర్పరు. అందుకనే యూత్ బాగా చంద్రబాబు నాయుడుతో కనెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఇది యూత్కి వాళ్ళకి సాధికారత, దాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ మధ్యలో ఉండే మీడియోకర్ మేనేజ్మెంట్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి చంద్రబాబు నాయుడు అంటే కోపం ఉంటుంది. ఎందుకు?
సంపాదించుకోవడానికి అవకాశం లేకుండా చేస్తాడు. సో మాకు మేము ప్రజలు అజ్ఞానంలో ఉంటే కదా మాకు డబ్బులు వచ్చేది అన్న ఉద్దేశంలో. అందుకని దిస్ ఈజ్ ది మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పనులకి ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు మొత్తం ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు వస్తున్నాయి. ఎట్లా వస్తాయి చెప్పండి? ఒక్క సంవత్సరంలో అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల విధ్వంసం తర్వాత విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 12 months 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రాకి ఎట్లా వస్తాయి చెప్పండి? ఎట్లా వస్తాయి అంటే దానికి చంద్రబాబు నాయుడు అనుసరించిన స్ట్రాటజీ. అంటే నా దగ్గర బడ్జెట్ ఎంత ఉంది అనేది శ్వేతపత్రాలు పెట్టాడు. నా పాలసీలు ఏంటి అని విధాన నిర్ణయాలని, ఒక ఐటీ పాలసీ ఇది, లేదు ఫార్మా పాలసీ ఇది, లేదు స్పేస్ టెక్నాలజీ ఇది, ఇట్లా విధాన నిర్ణయాలని ప్రకటించాడు. అంటే నా బడ్జెట్ క్లియర్ ఉంది, నా వ్యూ ఏంటో క్లియర్గా ఉంది, మరి ఇప్పుడు పెట్టుబడులు పెట్టండి అంటే ఆ పాలసీ డాక్యుమెంట్లు చదువుకొని పరిశ్రమలు వచ్చినాయి. ఇది సింపుల్గా జరిగింది. ఇటువంటి డెవలప్మెంట్స్ అన్నీ జరుగుతున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డికి ఎంత కడుపు మంట ఉంటుంది? 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ సంవత్సర కాలంలోనే కాదు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ రాష్ట్రానికి 12 నెలల కాల వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు రాలేదు. మరి జగన్మోహన్ రెడ్డి కడుపు మండదా? కడుపు మండి ఏం చేశాడంటే ఈ ఎన్ఎండిసి బాండ్లు అవి ఫ్లోట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 11,000 కోట్లు కావాలని చెప్పి పెట్టారు. ఎన్ఎండిసి అంటే రాష్ట్ర ప్రభుత్వం దివాలెత్తింది, దివాలెత్తి ఇప్పుడు బాండ్లు అడుగుతున్నది అని చెప్పి రిజర్వ్ బ్యాంకుకి రాశారు, మొత్తం సెబీకి రాశారు, ఇన్వెస్టర్లకి రాశారు. ఆ ఉదయ భాస్కర్ అతని పేరు, అతని వాస్తవ పేరు ఉదయ భాస్కర్ రెడ్డిని దాచిపెట్టుకున్నాడు. ఉదయ భాస్కర్ చేశాడు. కొన్ని చోట్ల విజయ భాస్కర్ అని పెట్టాడు. పెట్టి ఇన్ని ఈమెయిల్స్ పంపిస్తే మామూలుగా అయితే 11,000 కోట్లు 24 గంటల్లో రావాలి. అది చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ. 24 అవర్స్లో సబ్స్క్రిప్షన్ అయిపోవాలి. ఇతను ఈ ఉదయ్ అనే అతను పంపించిన ఈమెయిల్స్ తోటి కొంత కన్ఫ్యూజన్ వచ్చి ఆ 11,000 కోట్ల రూపాయల బాండ్స్ అమ్ముడుపోవటానికి 1 week 8 days పట్టింది. వచ్చేసినాయి, డబ్బులు వచ్చేసినాయి. ఎందుకు ఇంత లేట్ జరిగింది అని చెప్పి ప్రతిదానికి చంద్రబాబు నాయుడు ఎక్స్ప్లెనేషన్ అడుగుతాడు కదా, ఎందుకు ఇంత లేట్ జరిగింది కనుక్కోండి అని. కనుక్కుంటే ఇది ఉదయ భాస్కర్ రెడ్డి అనే అతను ఈమెయిల్స్ పెట్టి చేశాడు. అతను ఎవరా అని వెతికితే అతను జగన్మోహన్ రెడ్డి మనిషి. జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాళ్ళ కజిన్ సంబంధించిన కొడుకు, అట్లా బంధువే, దగ్గర బంధువు అతను. ఇప్పుడు ఈ మురళీకృష్ణ అని అతను. వీళ్ళందరూ సింగపూర్ వెళ్ళి సింగపూర్ తోటి రిలేషన్స్ స్ట్రెయిన్ అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన ఏకపక్ష నిర్ణయం వల్ల ఫస్ట్ సిటీని కడతాము అని ముందరకు వచ్చిన సింగపూర్ కన్సార్షియం తోటి నెగోసియేషన్స్ జరపకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఏకపక్షంగా ఆ కాంట్రాక్టుని రద్దు చేశాడు. జగన్మోహన్ రెడ్డికి ఎంత కుళ్ళు కుట్ర కుతంత్రం అంటే చంద్రబాబు నాయుడు పని చేశాడు కాబట్టి నేను దాన్ని చెడగొట్టాలి అనే ఉద్దేశమే తప్ప ఇది 2 దేశాలకి సంబంధించిన సున్నితమైన అంశము, మనం ఇందులో జోక్యం చేసుకోకూడదు అన్న జ్ఞానం లేదు. నీకు 2 దేశాల మధ్య నేను చిచ్చు పెడుతున్నాను, ఇది ఇట్లా చెయ్యకూడదు అన్న విఘ్నత లేదు. సింగపూర్ కన్సార్షియం టేకప్ చేసిన ఫస్ట్ సిటీ ప్రాజెక్టుని ఏకపక్షంగా రద్దు చేస్తే సింగపూరు భారత్కి ఏం చెప్పిందో తెలుసా? మీ దేశంలో అన్ని ఇటకే తగలబడతాయి, మేము రామని చెప్పారు. సింగపూర్ దేశం రాలేదు. ఆ పరిస్థితుల్ని మెరుగుపరచడానికి ఎట్లా మెరుగుపరచాలి అని ఆలోచించి చంద్రబాబు నాయుడు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తోటి కూర్చొని మాట్లాడి ఒక విధాన నిర్ణయాన్ని మనం ఇట్లా చేద్దాము, సింగపూర్ తోటి మనం రిలేషన్స్ మనం బిల్డ్ చేసుకోవాలి అని విదేశాంగ శాఖ మంత్రి జైశంకరు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు మాట్లాడుకొని 2 దేశాల మధ్య ఉన్న అపోహల్ని తొలగించుకుందాము, దానికి నేను బ్రాండ్ అంబాసిడర్గా వెళ్తాను అని చెప్పి సింగపూర్ వెళ్తే ఆ సింగపూర్ ప్రభుత్వానికి అక్కడికి వచ్చే పెట్టుబడిదారులకి ఈ మురళీకృష్ణ అనేవాడు మెయిల్స్ పంపించాడు. ఏమని పంపించాడో తెలుసా? ఏపీలో పొలిటికల్ స్టెబిలిటీ లేదు, ఏపీలో మళ్ళీ గవర్నమెంట్ మారుతుంది, మా జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, అందుకని మీరు పెట్టుబడులు పెట్టద్దు, పెడితే దెబ్బతింటారు, ఇగో సింగపూర్ కన్సార్షియం అటకే దెబ్బతిన అని పెట్టాడు. మెయిల్స్ పంపించాడు. మెయిల్స్ పంపించిన తర్వాత సింగపూర్ పర్యటన కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ వచ్చి చెప్పాడు, ఈ దుర్మార్గులు ఆ మురళీకృష్ణ అనే వాడితోటి మెయిల్స్ పెట్టించారు, దాని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాము, ఎందుకు ఇట్లా చేశారు అనేది సింగపూర్ ప్రభుత్వం మేము చెప్పిన విషయాలతో చంద్రబాబు నాయుడు అయితే ఒక అడుగు ముందరకేసి క్షమాపణ చెప్పాడు. మీకు జరిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము, ఇక నుంచి అట్లా జరగదు అని చెప్పి వాళ్ళకి క్షమాపణ చెప్పి వచ్చాడు. దాంతో సింగపూర్ ప్రైమ్ మినిస్టరు లేదు ఇండియాతోటి మా నార్మల్ సంబంధాలని మేము కొనసాగిస్తామని చెప్పి డిక్లేర్ చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డికి ఎంత కడుపులో మండుతుంది. అందుకని ఇది పెడితే నారా లోకేష్ టూర్ నుంచి వచ్చిన తర్వాత ఈ మురళీకృష్ణ అనే అతను ఇట్ట పెట్టాడు, మెసేజ్ పెట్టాడు, దీని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాం అని నారా లోకేష్ చెప్పిన తర్వాత ఈ జే గ్యాంగ్ మొదలుపెట్టింది, కొత్త స్టోరీలు మొదలుపెట్టింది. సరే, ఇప్పుడు ఇక్కడ వాళ్ళిద్దరు మెయిల్స్ పెట్టడమే తప్పు. ఆ మెయిల్స్ని సమర్థిస్తూ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఒక ఆర్టికల్ రాశాడు. ఆ జర్నలిస్ట్ని ఎలా చూస్తారు సార్? ఇంక అంతే. ఇప్పుడు అతను మురళీకృష్ణ అనే అతన్ని సపోర్ట్ చేస్తూ అటు మెయిల్స్ పెడితే అటు ప్రభుత్వానికి మెయిల్స్ పెట్టంగానే సరిపోతుందా, అట్లా ప్రభుత్వాలు కూడా చూసుకుంటాయి కదా అని. మరి ఎందుకు పెట్టావు? బుద్ధి లేక పెట్టావు మెయిల్స్. ఎందుకు పెట్టావు? ఎన్ఎండిసి బాండ్ల గురించి. ఇప్పుడు ఈ మురళీకృష్ణ గురించి కొమ్మినేని శ్రీనివాసరావు ఇన్ని కబుర్లు చెబుతున్నాడు కదా, మరి ఉదయ భాస్కర్ రెడ్డి గురించి ఎందుకు రాయాలా? అప్పుడు ఆర్టికల్స్ రాయాలి కదా. ఈ మురళీకృష్ణ అతను ఎవరో చిలకలూరుపేటలో ఒక ఎన్ఆర్ఐ ఉన్నట్ట, అతనికి ఏదో గ్రీవెన్స్ ఉంది. అతని గ్రీవెన్స్ని ఉన్నది అని అందరికీ తెలుసు, సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళందరికీ చిలకలూరుపేటలో మురళీకృష్ణ అనే అతనికి గ్రీవెన్స్ ఉందని అందరికీ తెలుసు. ఆ మురళీకృష్ణని తీసుకొచ్చి నారా లోకేష్ ఆఫీస్ తోటి పెట్టి అటాచ్ చేసి ఈ గ్రీవెన్స్ని కంప్లీట్ చేయటానికి, అంటే దాన్ని తీర్చటానికి నారా లోకేష్ ఆఫీసు వాళ్ళు లంచం అడిగారు, ఇవ్వలేదు కాబట్టి ఆ మురళీకృష్ణ పెట్టాడు. అసలు ఆ మురళీకృష్ణ వేరు, ఈ మురళీకృష్ణ వేరు, ఇద్దరు సంబంధమే లేదు, అసలు వేరు సంబంధమే లేదు. దొంగతనం చేసి మనం జర్నలిస్టులం అయ్యుండి పచ్చిగా పట్టుబడ్డ తర్వాత కూడా సపోర్ట్ చేసుకుంటూ మనం ఆర్టికల్స్ రాసుకుంటూ మరి మనం ప్రవర్తిస్తున్నాము అంటే ఆ క్రైమ్ చేసే క్రిమినల్స్కి మనకి ఏమైనా తేడా ఉండాలి కదా. అందుకని ఇక్కడ ఏంటి అంటే పెట్టుబడి వీళ్ళు ఎన్ని మొత్తుకున్నా, అంతకు ముందర అమరావతి ప్రాజెక్టు టేకప్ చేసినప్పుడు వరల్డ్ బ్యాంకు కూడా ఇట్లాగే రాశారు, దెబ్బతిన్నారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగిన దానికి డబల్ అమౌంట్ వరల్డ్ బ్యాంకు, ఏషియా అభివృద్ధి బ్యాంకు ఇస్తున్నాయి. అదేవిధంగా యూట్యూబ్ అకాడమీ స్టూడియో వాళ్ళు మేము వచ్చి అకాడమీ పెడతామంటే అమరావతిలో సాయంత్రం 6 దాటిన తర్వాత ఆడవాళ్ళని రేపులు చేస్తారు, మీరు రావద్దు అని పంపించారు. ఈ దుర్మార్గులు, పరమ నీచులు. అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు నడుస్తూనే ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీ మహిళలు సేఫ్గా ఉన్నారు అక్కడ. అట్లా రాస్తావా? సరే, అక్కడ 1-2 సంఘటనలు జరిగిన జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన జరిగిన తప్ప అమరావతి కానీ విజయవాడ కానీ ఎక్కడ జరగవు. తీసుకొచ్చి అమరావతి మహిళలందరూ వేశ్యలని చెప్పిన ఒక నికృష్ట జాతి కాబట్టి వాళ్ళు ఇటువంటి మెయిల్స్ని సపోర్ట్ చేసుకుంటూ ఆర్టికల్స్ రాసుకుంటూ ప్రచారం చేసుకుంటూ చేసే వాళ్ళని కూడా ఏమనాలో మరి ప్రజలే నిర్ధారించుకోవాలి. మెయిల్స్ పంపించిన వాళ్ళు వెధవలు అయితే వాళ్ళని సమర్థిస్తూ ఆర్టికల్స్ రాసిన కొమ్మినేని శ్రీనివాసరావు నికృష్టుడని మనం కాదు, ప్రజలు అంటాం, ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ నికృష్టుడు ఎన్ని ఆర్టికల్స్ రాసినా ఆంధ్రప్రదేశ్ కానీ అమరావతి కానీ ఊడేది లేదు, ఒరిగేది లేదు.
అద్భుతంగా విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు చెబుతూ నమస్కారం.